గైస్ ఇప్పుడైతే నేను ఫుల్ డార్క్ లైట్లు అయితే ఆన్ చేశాను. ఒకసారి దీని నుంచి వచ్చే బ్రైట్నెస్ అయితే చూడండి. ఇప్పటి నుంచి అయితే మీరు మళ్ళీ ది ఓజీ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ అయితే చూడబోతున్నారు. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు ఈ టార్చ్ లైట్ని ఎలా తయారు చేయాలో చూపెడతాను. ఈ టార్చ్ లైట్ని చూస్తే మీకు ఇది తయారు చేసిన దానిలో అనిపించకపోవచ్చు. ఎస్, దీన్ని తయారు చేయలేదన్నమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది రీస్టోరేషన్ వీడియో అనుకోండి సింపుల్ గానీ. స్క్రాప్ మార్కెట్లో నాకు ఈ లైట్ అయితే దొరికిందనమాట. దీని బిఫోర్ లుక్ అయితే చూడండి. ఇందులో లోపల ఫిలమెంట్ బల్బ్ అయితే ఉంది, లైక్ పాత ట్యూబ్ లైట్ ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ బల్బ్ అండ్ హాలోజన్ బల్బ్ అయితే ఉందన్నమాట. వీటిని మనం మాడిఫై చేసి మనం ప్రజెంట్ ఎల్ఈడి బల్బ్స్ అయితే ఇందులో ఇన్స్టాల్ చేసి లిథియం బ్యాటరీస్తో అయితే రన్ చేద్దాం. ఇలాంటి బాడీ అండ్ ఇలాంటి స్ట్రక్చర్ ఉన్న లైట్స్ మనకి స్క్రాప్ మార్కెట్లో చాలా అంటే చాలా కనపడతాయి. వై నాట్ మనం వాటిని ఎందుకు తీసుకుని ఎలా రిపేర్ చేసుకుని యూజ్ చేయకూడదు అన్నది ఈ వీడియో అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా వీడియోకి లైక్ చేయలేదంటే కంపల్సరీ లైక్ చేయండి. అట్లీస్ట్ ఒక 1000 లైక్స్ రాసి పెట్టుకోండి. ఇప్పటి నుంచి ఒక్కొక్క సర్ప్రైజ్ ఒక్కొక్క వీడియోలో రివీల్ అవబోతుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి విడ్డూరం కాకపోతే నువ్వు ఇందులో విడ్డూరం ఉందిరా. ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. గైస్, ఇందాక మనం మాట్లాడుకున్న లైట్ అయితే ఇదే అనమాట. చూడొచ్చు, ఇది చాలా పాతకాలం లైట్ చెప్పాలంటే. ఇందులో చూడొచ్చు లోపల ఫిలమెంట్ బల్బ్ అయితే ఉంది, ఈ ట్యూబ్ లైట్ లాంటిది. అండ్ ఇప్పుడు దీన్ని అయితే తొందరగా ఓపెన్ చేద్దాం, లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. మంచి ఎక్సైట్మెంట్ ఉంది. ఆల్రెడీ ఇందులో బ్యాటరీ ఎవరో రిమూవ్ చేశారు. మెయిన్ మదర్ బోర్డ్ అయితే ఇది అనమాట. లైట్ గురించి మాట్లాడుకుంటే ఈ పాతకాలంలో ఉండే ట్యూబ్ లైట్ లాంటిది. ప్రజెంట్ ఇలాంటి లైట్స్ రావట్లేదు. ఈ ఫిలమెంట్ బల్బ్ అయితే ప్రజెంట్ వర్క్ అవుతుంది చెప్పాలంటేని. ఓల్డ్ ఈజ్ గోల్డ్. లోపల ఉన్న పార్ట్స్ అయితే ఇవే అనమాట. రిఫ్లెక్టర్, పైన కవరు, మొత్తం కేసింగ్ అయితే ఇదే. దీని మీద చాలా గీతలు అండ్ చాలా డట్ అయితే ఉంది. ఇదంతా ప్రాపర్గా సోప్ వాటర్తో క్లీన్ చేసుకుందాం. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ అగారో ఫోల్డబుల్ టెలిస్కోప్ ల్యాడర్ గురించి అయితే మీకు చెప్పాలి. ఇది కంప్లీట్లీ అడ్జస్టబుల్ ల్యాడర్ కాబట్టి ఇందులో 10 స్టెప్స్ అయితే ఉంటాయి. వీటిని ఓపెన్ చేయడం చాలా ఈజీ. సింపుల్ గా వెల్క్రోని ఓపెన్ చేసి ఫస్ట్ స్టెప్ అని పెట్టుకుని పైకి తోస్తున్నట్టయితే ప్రతి స్టెప్ మనకు ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఈ అగారో ల్యాడర్ని అయితే టెస్ట్ చేస్తున్నాను. నా వెయిట్ వచ్చి అరౌండ్ 60 kgs అయితే ఉంటుంది. ఈ ల్యాడర్ పేలోడ్ వెయిట్ వచ్చి అరౌండ్ 150 kgs వరకు సపోర్ట్ ఉందన్నమాట. అప్ టు 150 kgs ఉన్న పర్సన్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అంతేకాదు ఈ టెలిస్కోపిక్ ల్యాడర్ మాక్సిమం హైట్ వచ్చి 9.5 feet వరకు ఎక్స్పాండ్ అవుతుంది. ల్యాడర్ యూజ్ చేస్తున్నప్పుడు కింద స్లిప్పరీ సర్ఫేస్ ఉన్న టెన్షన్ తీసుకోవడం లేదు, బికాస్ ఇది రబ్బర్ బూట్స్ తో వస్తుంది అనమాట. ఈ ల్యాడర్ ని క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఇక్కడ అయితే ట్రిగర్స్ ఉంటాయి కదా, ఈ ట్రిగర్స్ ని మనం ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. అండ్ అంతేకాదు ఇందులో ఫింగర్ ప్రొటెక్షన్ కూడా ఉంది. మనం ఈ ట్రిగర్స్ ని ప్రెస్ చేస్తున్నప్పుడు దాని పైన ఉన్న స్టెప్ అయితే పూర్తిగా క్లోజ్ అవ్వదు, మన ఫింగర్స్ కి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. బై ది వే, ఈ టెలిస్కోప్ ల్యాడర్ అన్నది అల్యూమినియం తో తయారు చేశారు కాబట్టి చాలా తక్కువ వెయిట్ అయితే ఉంది, అంతే స్ట్రాంగ్ గా కూడా ఉంది. గైస్, ఎవరైనా ఈ అగారో టెలిస్కోప్ ల్యాడర్ ని పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత అన్ని పార్ట్స్ కొంచెం నీట్గా అయితే కనపడుతున్నాయి. లోపల వాడే ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకుంటే నేనైతే ఈ ఎల్ఈడీస్ అయితే వాడుతున్నాను. ఇవి అరౌండ్ 3.5 volt నుంచి 5 volt మధ్యలో వర్క్ అయ్యే ఎల్ఈడీ స్ట్రిప్స్. అల్యూమినియంతో బిల్డ్ అయి ఉంటుంది. ఇవి మేకర్ బజార్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చి 18650 లిథియం అయాన్ బ్యాటరీస్, ఒక్కొక్కటి 1200 mAh. మనం 2 బ్యాటరీస్ అయితే వాడుతున్నాం. లిథియం బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి TP4056 ఛార్జింగ్ మాడ్యూల్, ఒక టైప్ సి ఎక్స్టెండెడ్ జాక్, ఇవి వచ్చి 2 type of SPST స్విచెస్ అండ్ లాస్ట్ ఈ ఎల్ఈడీ అయితే కావాలి. ఈ ఎల్ఈడీ ఎందుకంటే ఈ కేసింగ్లో పై సైడ్ ఫిక్స్ చేయడానికి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎల్ఈడీస్ని అయితే రిఫ్లెక్టర్ మీద స్టిక్ చేయడానికి నాకు ఇక్కడ ఈ తమ్ముడు అయితే అడ్డొస్తున్నాడు అనమాట. ఈ తమ్ముడిని అయితే కట్ చేయాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. సారీ, ఆ తమ్ముడు అయితే కాదు, ఈ తమ్ముడు. అంటే మొత్తం ఎల్ఈడీ స్ట్రిప్స్ అన్నట్లని ఫెవిక్విక్ వాడి నేను ఈ రిఫ్లెక్టర్ కవర్ మీద అయితే స్టిక్ చేస్తున్నాను. మీరు వీడియోలో చూడొచ్చు, మొత్తం 6 ఎల్ఈడీస్ వచ్చేలా స్టిక్ చేస్తున్నాను 3 rows కింద. ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం ఎల్ఈడీస్ అన్నట్లని ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. ఫైనల్ కనెక్షన్స్ అన్ని ఇచ్చేసాక ఈ విధంగా ఉంటుంది. ప్యారలల్లో ఎందుకు కనెక్ట్ చేసామంటే 3.7 volt మీద అన్ని ఎల్ఈడీస్ గ్లో అవ్వాలి కాబట్టి. ఇప్పుడు సింగిల్ ఈ ఎల్ఈడీ తీసుకున్నాం కదా, దీన్ని కూడా వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకుని దాని ప్లేస్లో పెట్టి నేనైతే సూపర్ గ్లో అయితే స్టిక్ చేస్తున్నాను అనమాట ప్రాపర్గా. అయితే ఈ కేసింగ్లో ఎలక్ట్రానిక్స్ ఫిట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ 2 స్విచెస్ అండ్ ఈ ఛార్జింగ్ సాకెట్ని అయితే మనం ప్లేస్మెంట్ అయితే అనుకుందాం. నేనైతే ఇక్కడ స్విచెస్ అండ్ సాకెట్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రిమూవ్ చేసి మన స్విచ్ ఇందులో సెట్ అవుతుందా? సూపర్ సెట్ అయింది, క్రేజీ ఉంది కదా. అండ్ కింద ఇంకొక స్విచ్కి అండ్ సాకెట్కి అయితే హోల్ చేస్తాను నేను, జస్ట్ గ్రూ కట్టింగ్ అంతే, బేసిక్ హోల్స్.
ఇది వచ్చి లిథియం అయాన్ బ్యాటరీస్ అనమాట. బ్యాటరీస్ని నేను ప్యారలల్లో కనెక్ట్ చేసుకున్నాను, పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్. ఆ వైర్స్ని వచ్చి ఛార్జింగ్ మాడ్యూల్కి అయితే B+B- అయితే సాల్డరింగ్ చేశాను, మీరు వీడియోలో చూడొచ్చు. ఈ టైప్ సి ఫీమేల్ జాక్ని అయితే నేను ఛార్జింగ్ మాడ్యూల్ ఇన్పుట్ సైడ్ అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేసే ముందు దీన్ని కేసింగ్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత సాల్డరింగ్ చేయాలి. నేనైతే కేసింగ్లో ఇన్సర్ట్ చేసి సాల్డరింగ్ అయితే చేస్తాను. అదేవిధంగా టైప్ సి మాడ్యూల్ నుంచి అవుట్పుట్ కోసం 2 వైర్లు అయితే సాల్డరింగ్ చేసుకున్నాను, ఇక్కడ వీడియోలో చూడొచ్చు మీరు. నేనైతే మొత్తం కనెక్షన్స్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇవి మీకు ఇలా చూపెడితే ప్రాపర్గా అర్థమవుద్ది. ఇవన్నీ చాలా బేసిక్ కనెక్షన్స్ అనమాట. ఎల్ఈడీకి సంబంధించింది, బ్యాటరీ సంబంధించి నెగిటివ్ వచ్చి కామన్ చేస్తాను, మీరు వీడియోలో చూడొచ్చు. అండ్ ఎల్ఈడీకి సంబంధించిన పాజిటివ్ వైర్ వచ్చి స్విచ్కి, అండ్ బ్యాటరీ నుంచి వచ్చిన పాజిటివ్ వైర్ వచ్చి స్విచ్కి కలిపితే ఈ విధంగా కనెక్షన్స్ వస్తుంది అనమాట. మీరు ఇలా చూసి సర్క్యూట్ అయితే చేసేయచ్చు, చాలా ఈజీ. ఇప్పుడు ఈ మొత్తం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నట్లు నేను మన కేసింగ్లో ఇన్సర్ట్ చేసేస్తాను అనమాట. ఈ బ్యాటరీని అయితే ప్రాపర్గా గ్లూతో అయితే సెక్యూర్ చేసుకోండి. మీరు ప్రాపర్గా స్టిక్ చేయలేదంటే తర్వాత అది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ఛార్జింగ్ మాడ్యూల్ని వచ్చి నేను ఈ పైన రిఫ్లెక్టర్కి అయితే కనెక్ట్ చేశాను. జస్ట్ అక్కడ హోల్ ఉంటే ఆ హోల్ నుంచి దీని ఎల్ఈడీస్ కనపడతాయి కదా అని చెప్పి, ఎందుకంటే ఛార్జింగ్ టైంలో మనకి ఆ ఎల్ఈడీస్ అక్కడే ఇండికేషన్ వస్తుంది. ఈ మొత్తం కేసింగ్ని మనం స్టార్టింగ్లో ఎలా రిమూవ్ చేస్తామో అదే విధంగా పెట్టి ఫిక్స్ చేసేసుకోండి. ఈ బాడీ కలర్ నాకు నచ్చక నేను మ్యాట్ బ్లాక్ అయితే స్ప్రే పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం ఒకసారి రీపెయింట్ చేశాను, చూడండి. అవుట్పుట్ అయితే క్రేజీ ఉంది. అండ్ స్విచ్చెస్ కట్ట ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయినాయో, మొత్తం లుక్ అయితే మొత్తం మారిపోయింది అనమాట. ఇప్పుడైతే దీన్ని మీకు టెస్ట్ చేసి చూపెడతాను నేను. గైస్ ఇప్పుడైతే నేను ఫుల్ డార్క్ లైట్లు అయితే ఆన్ చేశాను. ఒకసారి దీని నుంచి వచ్చే బ్రైట్నెస్ అయితే చూడండి. జనరల్గా హోమ్ యూస్కి అయితే పర్ఫెక్ట్గా యూజ్ అవుద్ది, మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. బ్యాకప్ కూడా అప్ టు 1.5 hours 2 hours ఈజీగా వస్తుంది అనమాట ఈ బ్యాటరీస్ అండ్ ఈ లైట్ వాడుకుంటేని. సో గైస్ చూసారు కదా, ఈ టార్చ్ లైట్కి సంబంధించిన రీస్టోరేషన్ లేదా రీమేకింగ్ మీరు ఏదైనా అనుకోండి, దీని వర్కింగ్ మీరు ఆల్రెడీ చూసారు. ఒక డీసెంట్ లైట్లా వర్క్ అవుతుంది. మరి అంత హై పవర్ అని చెప్పను, మనం ఫ్యూచర్లో తయారు చేద్దాం హై పవర్ ఉన్న టార్చ్ లైట్స్ని. నార్మల్ హోమ్ యూస్కి అయితే ఈజీగా వర్క్ అవుతుంది అనమాట, చాలా అంటే చాలా వర్క్ అవుతుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఇందులో మనం 2 లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే వాడాం, అరౌండ్ 2200 mAh బ్యాటరీ ఒకటిని. చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు దీన్ని ఛార్జ్ చేయడం ఎలా అని. సింపుల్గా బ్యాక్ సైడ్ మనకి ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఆ పోర్ట్ని మనం మన మొబైల్ ఛార్జర్ కనెక్ట్ చేసామంటే ఫ్రంట్ సైడ్ మనకి ఎల్ఈడి ఇండికేషన్ వస్తుంది అనమాట. బ్లూ అయితే బ్లూ, రెడ్ అయితే రెడ్. రెడ్ అంటే ఛార్జింగ్ అవుతుంది, బ్లూ కలర్ లో కనెక్ట్ అయిందంటే ఫుల్ ఛార్జ్ అయిపోయినట్టు. ఈ లైట్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఎవరన్నా వీడియోని లైక్ చేయలేదా, కంపల్సరీ లైక్ చేయండి. బై ది వే, మీరు ఈ లైట్ మీద ఈ స్టిక్కర్ అయితే చూసారా, ఇది మన కొత్త సస్పెన్స్. మీకు నెక్స్ట్ అంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి, విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా, ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే.